సాయిరామ్. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఉత్తరం కుబేర స్థానమే కదా, మేము ఉత్తరంలోనే గుమ్మం పెట్టుకున్నాం, అయినా అసలు డబ్బు రావట్లేదు. డబ్బుకు చాలా కష్టపడుతున్నాం. చాలా అంటే నిజంగా చాలా కష్టపడుతున్నాం. కానీ ఎక్కడ చూసినా, ఏ పుస్తకం చదివినా, వాస్తులో ఎవరిని అడిగినా కుబేర స్థానంలో గుమ్మం ఉంది కాబట్టి తప్పకుండా మీకు డబ్బు రావాలి. డబ్బు రావట్లేదంటే ఇంకెక్కడో ఏదో దోషం ఉంది, లేకపోతే ఎవరైనా చేతబడి చేశారేమో అని ఇలా ఎంతోమంది చెప్తున్నారండి అని నా దగ్గరకు వచ్చిన క్లయింట్ చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు. అంటే ఉత్తరం కుమారి స్థానమే కాదని నేను తీరా నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇల్లు చూస్తే అర్థమవుతుంది అక్కడ వాళ్ళు ఏం తప్పు చేశారు. శాస్త్ర ప్రకారంగా మన పుస్తకాల్లో ఎక్కడ చదివినా ఉత్తరం కుబేర స్థానం. ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఇంట్లో అల్మారి కూడా నైరుతిలో పెట్టినప్పుడు కుబేర స్థానాన్ని చూడాలి, ఉత్తరాన్ని చూడాలి అని. కానీ ఇంట్లో ఉత్తరంలో డోర్ ఉంది, ఉత్తరం, కానీ మాకు డబ్బు రావట్లేదు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఉత్తరం ఎలా ఉంటుంది, ఉత్తరం వెడల్పు, మధ్యలో ఉత్తరం, ఈశాన్యం వైపు ఉత్తర ఈశాన్యం, అంటే వాయవ్యం వైపు ఉత్తర వాయవ్యం, ఇలా 3 ఉంటాయి. డోర్ అక్కడికి వెళ్ళి చూస్తే వాస్తు చూడడానికి కష్టాలు ఉన్నాయని తీసుకెళ్తారు కదా, డబ్బు రావట్లేదు, ఉత్తరంలోనే ఉందండి, బాగా బాధిస్తారు. వచ్చినప్పుడు కలిసి అపాయింట్మెంట్ తీసుకునే ముందు వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఉత్తరంలో ఉంది, ఉత్తరం కుబేర స్థానం, మేము ఉత్తరంలో గుమ్మం పెట్టుకున్నాం, అసలు మాకేం బాగలేదు, డబ్బే రావట్లేదు. ఉత్తరం కుబేర స్థానమే, కానీ అక్కడ చూస్తే ఏంటంటే ఉత్తర వాయవ్యం వైపు ఉంటుంది ఆ గుమ్మం, వాయవ్య భాగం. ఉత్తర వాయవ్యంలో గుమ్మం ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అన్సర్టనిటీ, అయోమయ పరిస్థితి, అసలు డబ్బు రాదు. ఒక మాటలో చెప్పాలంటే ఉత్తర వాయవ్యంలో గుమ్మం ఉన్నప్పుడు అసలు డబ్బే రాదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, రాగానే స్వాహా అయిపోద్ది. చిన్నగా రోజు రోజుకి అప్పులు పెరుగుతూ ఉంటాయి. ఏ పని చేయాలని అసలు ఇష్టమే అనిపించదు, ఆ ఇంట్రెస్ట్ అనేదే ఉండదు. ఇంకా ప్రతి విషయంలో మనం ఇంట్రెస్ట్ చిన్నగా కోల్పోతూ ఉంటాం. ఖర్చు పెట్టడానికి డబ్బు అప్పు చేయడం, ప్రతి నెల ఇలా డబ్బు చేయడమే సరిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడ ఏమనుకుంటారంటే గుమ్మం ఉత్తరం కుబేర స్థానం పెట్టుకున్నామండి, ఇది ఒక తప్పు. ఇంకొకటి, గుమ్మం కరెక్ట్గా కుబేర స్థానంలో ఉన్న, ఉత్తరంలో ఉన్న, అంటే కొన్నిసార్లు ఉత్తర ఈశాన్యంలో గుమ్మం పెట్టుకునే వాళ్ళ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు నేను చాలామంది చూశాను. దానికి ఏంటంటే ఆ ఇంటికి ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉండడం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ వీధిపోటు చూస్తే మాత్రం ఉత్తరంకి ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఎక్కువ శాతం అక్కడ ఉత్తర వాయువ్యం వీధిపోటే ఉంటుంది. ఆ ఎఫెక్ట్, వైబ్రేషన్ అంతా కూడా ఉత్తర వాయువ్యం వైబ్రేషనే ఉంటుంది అక్కడ. తీరా వీధిపోటు అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం అర్థమవుతుంది ఉత్తర వాయువ్యం. గుమ్మం ఉంటుంది, కాకపోతే అతివృష్టి అనావృష్టిగా ఎప్పుడో ఒకసారి వస్తుంది, సహా అయిపోతూ ఉంటుంది అంతే. అప్పులు మాత్రం చిన్నగా రోజు రోజు పెరిగిపోతూనే ఉంటాయి. గుమ్మం పెట్టుకోనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయండి. ముందు ఏదైనా వీధిపోటు ఉంటే గమనించాలి. అలాంటి ఇళ్ళల్లో అసలు రిజల్ట్ రాదు. ఉత్తర వాయువ్యం ఎంతవరకు అయితే తగులుతుందో అంతవరకు ఆ ప్లాట్ సపరేట్ చేసి పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది. లేకపోతే గోడ పెట్టినా, ఎన్ని పెట్టినా, ఎదురుగా ఏదో పెడతారు, చెట్లు పెడుతుంటారు. నేను ఈ మధ్యకాలంలో చాలా చూశాను ప్రాక్టికల్గా. ఎవరో చెప్తారు, ఎత్తైన గోడ కట్టండి ముందు, కాంపౌండ్ వాళ్ళకి ఇంకో గోడ కట్టండి ముందుకి, లేదా ఎత్తైన పెద్ద పెద్ద చెట్లు పెంచండి అక్కడ, దానివల్ల ఎఫెక్ట్ ఏం పోదు. ఉత్తర వాయువ్యం వీధి పోటు ఉంటే ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. అది కనబడినంత మాత్రంలో దాని ఎఫెక్ట్ ఉండదని కాదు. ఆ స్థలాన్ని సపరేట్ చేయాలి, రెండుగా చేయాలి. రెండుగా చేస్తే అటుపక్క సపరేట్ అయిన దానికి ఉత్తర ఈశాన్యం వీధిపోటుగా మారే అవకాశం ఉంటుంది. ఇటుపక్క ఉన్న తూర్పు వైపున ఇంటికి వీధిపోటు ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, అప్పుడే బాగుపడతారు. అండ్ దానికి వీధిపోటు ఉన్నప్పుడు ఉత్తరంలో పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అతివృష్టి అనావృష్టిగానే ఉంటుంది. కాబట్టి ఉత్తరంలో పెట్టుకున్న గుమ్మం అని ఊరికే అనుకోకండి. ఉత్తర వాయువ్యంలో ఉందేమో చూసుకోవాలి కరెక్ట్గా. ఉత్తర వాయువ్యంలో లేకుండా చూసుకొని ఉత్తరంలో లేదా ఉత్తర ఈశాన్యంలో గుమ్మం పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమందికి గుమ్మాలు కరెక్ట్గానే ఉంటాయి, బోటు కూడా ఉండదు, కానీ ఉత్తరంలో ఉన్న రోడ్డు కొంచెం మెరగ్గా ఉంటుంది. ఎప్పుడో కట్టుకున్న ఇల్లు, ఎదురుగా రోడ్డు ఉంది, ఉత్తరంలో రోడ్డు ఉంది, గవర్నమెంట్ రోడ్డు వేస్తూ వేస్తూ అలా వీళ్ళు ఇల్లు రోడ్డు పైకి అయిపోయింది, ఇల్లు కిందికి అయిపోయింది. దానివల్ల కూడా ఎంతోమంది బాధపడుతున్నారు. ఉత్తరం ఎప్పుడు కూడా మన ఇంటికంటే డౌన్ ఉండాలి, మెరక అవ్వకూడదు. ఇది ఒక పెద్ద టెక్నికల్, చాలామంది బాధపడుతున్నారు. కొన్ని కాలనీస్లో ఎప్పుడో 20-30 years బ్యాక్ కట్టుకున్న కాలనీస్లో రోడ్డు నుంచి కొంచెం 2 feet పైకే కట్టుకున్నారు, కానీ ఆ రోడ్డు వేస్తూ 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 అలా పైకి అయిపోయింది, ఇల్లు డౌన్ అయిపోయింది. అలాంటి దానికి అసలు అక్కడ ఏం రెమెడీ అంటూ ఉండదు. మొత్తం ఇల్లంతా కూడా తీసేసి మళ్ళీ కట్టుకొని
ఫ్లోరింగ్ హైట్ చేస్తేనే అక్కడ రిజల్ట్ ఉంటుంది. ఇలాంటి కారణాలు చాలా ఉంటుంటాయి. లేదా కొంతమందిలో నైరుతుల దోషం ఉంటుంది, అప్పుడు కూడా ఇలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఉత్తర ఈశాన్యంలో గుమ్మం ఉన్న నైరుతుల దోషం అంటే అసలు డబ్బే రాదు, వచ్చినా స్వాహా అయిపోతుంది. కాబట్టి మేము ఊరికే కొంతమంది ఇళ్ళల్లో ఏం చేస్తుంటారంటే కుబేర స్థానం అని తెచ్చి అల్మారి ఉత్తరంలో పెడతారు, అక్కడ ఉంటే డబ్బు వస్తుంది అని. ఉత్తరం ఎలా ఉండాలి? ఉత్తరం ఓపెన్గా ఖాళీగా ఉండాలి, ఏం బరువులు లేకుండా. అలాంటి చోట ఉత్తరంలో అల్మార్లు పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఉత్తరం బరువు అయిపోద్ది, దానివల్ల అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే. కాబట్టి ఉత్తరం కుబేర స్థానమే, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే హాయిగా చక్కగా 4 డబ్బులు వస్తాయి. సాయిరామ్. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.